రేఖా సత్యనారాయణ రెడ్డి. మా ఊరు వచ్చేసి గుడ్లపల్లి, గన్నేరువరం మండల్, కరీంనగర్ డిస్టిక్. నేను వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్. మా నాన్న వాళ్ళైనా నేను వ్యవసాయమే చేసుకుంటా. మాకు 12 ఎకరాల వ్యవసాయం ఉంది. నేను ఫస్ట్ టైం అంటే మా ఇంటికి వచ్చినప్పుడు బిజినెస్ ఇట్లా ఉంది అని చెప్పినప్పుడు నాకు ఇంత పెద్ద వ్యవసాయం ఉంది, నాకు బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, నేను చెయ్యి అంటే మా కజిన్ బ్రదర్ ఇంట్లో చేస్తాడు. తను వచ్చి చెప్పినప్పుడు నేను చెయ్యము, నాకు ఇంట్రెస్ట్ లేదు. మాకు దీనికంటే ముందు సారీ చెప్పినప్పుడు హార్వెస్టర్ ఉండే. హార్వెస్టర్ తోటి మేము లాభం కాకుండా నష్టం కూడా జరిగింది మాకు చాలా. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఏ బిజినెస్ చేయదలుచుకోలేదని నేను ఇంట్రెస్ట్ చూపెట్టలే. కానీ అతను ఏం చేసిందంటే, బాబా మీకు వ్యవసాయం పెద్దగా ఉంది కదా, నువ్వు చెప్తే చాలామంది వింటారు కదా, ఒకసారి గ్రాన్యులేట్స్ వాడి చూడంటే మొత్తానికి వాడడానికి ధైర్యం చాలక మేము ఒక 5 ఎకరాలకు మాత్రమే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఒక 20 డేస్ అంటే మేము కొంచెం ఎర్లీ చేస్తాం నాట్లు, అంటే మిషన్ నాటేస్తాం. మేము జూన్లో నాటు పోసి జూలైలో వరకే కంప్లీట్ చేసేస్తాం. అట్లా చేసిన తర్వాత ఒక 20 డేస్కి మా వరి అనేది మొత్తం చేంజ్ అనిపించి గంట మాసు అట్లా ఎక్కువ అనిపించేసరికి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. అట్లా నేను వానాకాలం సీజన్ దాదాపు ఒక 50 ఎకరాలకు ఇచ్చిన. అప్పుడు నేను 5 ఎకరాలకు వాడితేనే మాకు 80 బస్తాలు ఎక్కువ వచ్చింది. అంటే మామూలు ఎప్పుడు వచ్చే పంట కంటే. ఇప్పుడు 12 ఎకరాల కంటే ఎంత వస్తుందో ఒకసారి చెప్పగలుగుతారు ఎవరైనా? 12 ఎకరాలకి ఎన్ని బస్తాలు కావాలి? అంటే చిన్న బస్తాలు అంటే 40 కిలోలే చెప్పగలుగుతారు ఎవరైనా? ఎంత సార్? 500? 12 ఎకరాలు మాకు చెప్పండి సార్. ఇప్పటికి 620 బస్తాలు ఇచ్చినాం. ఇంకా 300 పైన అవుతాయి. అంటే కాంట పెట్టేది. థ్యాంక్ యూ. నేను అంటే దీనికి కారణం ఏంటంటే, మేము ఫస్ట్ టైం వాడినప్పుడు మాకు మంచి అనిపించింది. సెకండ్ ఏం చేసినాం అంటే, మా సారు బలవంతంగా అంటే భయపడ్డాడు. అంటే ఎట్లా అంటే, మనకు వచ్చేది యాసంగి పంట. యాసంగి పంటనే మనము ప్రయోగం చేస్తే నెక్స్ట్ టైం ఎట్లా అని అంటే, ఏం కాదు మేము 2 ఎకరాలు మనం మామూలుగా ఎకరాన్ని కట్ చేసి 2 అడుగు మంది బస్తాలు వెళ్తాం ఫస్ట్ టైం. మేము ఏం చేసినామంటే, ఒక అడుగు మంది బస్తా, ఒక గ్రాన్యులేట్, ఒక Agri-82 కలిపి చల్లడం జరిగింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఫస్ట్ టైం యూరియా వెళ్ళేటప్పుడు కూడా ఒక గ్రాన్యులేట్ బస్తా 82, 1.5 యూరియా బస్తా, అంటే ఎకరానికి 2 చల్లేం కాడ 1.5 చల్లినాం. అట్లా చల్లడం ద్వారా ప్రజెంట్ ఇప్పుడు మాకు మా ఉన్న ఊర్లో హైయెస్ట్ మేమే. దాదాపు ఒక 1,50,000 కంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నాను. అంటే నేను వెస్టేజ్ అంటే వ్యవసాయం ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. అసలు మా పక్కకు ఉన్న వాళ్ళంతా, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంత సేమ్ ఉంటాయి. అంటే మాకు అందరికి ఒకలా ఉంటాయి కదా. వాళ్ళ అంటే భూములు అంతా ఒకలా ఉంటాయి కదా. వాళ్ళంతా సేమ్ భూములు, కానీ వాళ్ళందరికీ 5 ఎకరాలన్నర 6 ఎకరాలకు 2 లోన్లు జరిగినాయి. మేము ఇప్పటికీ 12 ఎకరాలు అంటే ఇప్పటి దాదాపు 4 లోన్లు ఇచ్చినాం. 4 లోన్ల మీద ఇంకొక 20 బస్తాలు ఇచ్చినాం. ఇంకా కాంట కావాల్సిన ఇంకా 350, అంటే ఒక 10 ట్రాక్టర్లు ఉన్నాయి ఇప్పటి వరకు ఇంకా కాంట కావాల్సింది. అంటే చుట్టుపక్కల అందరూ మీరు ఏం చదువుతారు, అసలు ఏం చేస్తారు? నేను ఈ యాసంగి సీజన్ ఒక 100 ఎకరాలకు ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్లో మా టీంలో అందరూ అగ్రికల్చర్లో నన్ను అంటే అగ్రికల్చర్ నీలాగంటే ఎవరు చేయలేరు అని అంటారు మా టీంలో అందరూ. అంటే నేను దేని మీద ఇంట్రెస్ట్ పెట్టా, ఓన్లీ అగ్రికల్చర్ మీద మాత్రమే. దీనికంటే ముందు మేము సిరి ప్రొడక్ట్స్ అని, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని వర్మి కంపోస్ట్ వాడేవాళ్ళం. అంటే ఒక అతను మా దగ్గరకు వచ్చి గుళికలు ఇట్లా అప్పటి అంటే చెర్రా టైప్ ఉంటాయి, అవి ఇచ్చేవాళ్ళు. మనకు వర్మి కంపోస్ట్ బస్తాలు ఇస్తారు చూడండి, అవి మేము చాలాసార్లు వాడినాం. దాదాపు 4-5 ఇయర్స్ నుంచి వాడుతున్నాం. కానీ నాకు అట్లా ఎట్లా రిజల్ట్ అనిపించలేదు. ఆ లాస్ట్కు తను కూడా వెస్టేజ్లో జాయిన్ అయ్యింది ఇప్పుడు.